మనం సాధారణంగా ఏదైనా వైద్య పరీక్ష చేయించుకున్నప్పుడు ఒక ఖచ్చితత్వం ఉంటుందని ఆశిస్తాము కదా. అవును, ఖచ్చితంగా. అంటే ఒక ఇంజనీరింగ్ అంచనాలాగా అనమాట. ఒకవేళ ఎవరికైనా చెయ్యి విరిగితే ఎక్స్రే తీయగానే ఆ విరిగిన ఎముక స్పష్టంగా కనిపిస్తుంది. డాక్టర్ దాన్ని చూపిస్తూ ఇదిగో ఇక్కడ విరిగింది, ప్లాస్టర్ వేద్దామని చెప్పేస్తారు. రైట్, అది చూడగానే మనకు అర్థమైపోతుంది. అవును, అది చూసినప్పుడు మనకు ఒక రకమైన భరోసా కలుగుతుంది. విషయాలు కంటికి కనిపించేలా ఉండటం, వాటినొక కేటగిరీలో పెట్టగలగటం మానవ నైజం. కానీ ఈరోజు మనం ముందున్న ఈ మెడికల్ నోట్స్, ఆర్టికల్స్ చూస్తుంటే ఆ ఎక్స్రే మెషిన్ పనిచేయడం ఆగిపోయినట్లనిపిస్తోంది నిజమే. ఇది పూర్తిగా ఒక అంతుచిక్కని అగమ్యగోచరమైన ప్రపంచం. కదా. మందులు వాడితే ఒక సమస్య తగ్గుతుంది, కాని ఇంకో మూల మరొకటి పుట్టుకొస్తోంది. అసలు మన శరీరంలోని సంక్లిష్టమైన రసాయన సంకేతాలు అంటే ఈ లిపిడ్స్, జీవక్రియ మరియు హార్మోన్లు మన ఆరోగ్యాన్ని ఎలా శాసిస్తాయి? మ్మ్, అలాగే మనం వాడే మందులు ఈ సున్నితమైన సమతుల్యతను ఎలా దెబ్బతీస్తాయి? ఈరోజు మన విశ్లేషణ లక్ష్యం అదే. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. ముందుగా ఈ లిపిడ్స్ రవాణా వ్యవస్థ గురించి మాట్లాడదాం. తప్పకుండా. ఈ రవాణా వ్యవస్థను అర్థం చేసుకోవాలంటే మన రక్తనాళాలను ఒక రద్దీన ఉండే హైవేగా ఊహించుకోవాలి. ఓకే, హైవే. ఆ ఏంటంటే కొవ్వులు నీటిలో కరగవు కాబట్టి అవి నేరుగా రక్తంలో ప్రయాణించలేవు. వాటి చుట్టూ ప్రోటీన్ల కవచం వేసి పడవల్లాగా వాటిని రవాణా చెయ్యాలి. అంటే ప్యాకింగ్ చేసి పంపుతారన్నమాట. అవునండి. ఇక్కడే చాలా విచిత్రమైన సమస్యలు తలెత్తుతాయి. ఉదాహరణకు మన సోర్సెస్లో ఉన్న ఫెమీలియల్ కైలోమైక్రోనీమియా సిండ్రోమ్ అనే ఒక జన్యుపరమైన సమస్యను తీసుకుందాం. ఇది చిన్నతనంలోనే వస్తుంది కదా. కరెక్ట్. వీళ్ల శరీరంలో కొవ్వును మోసుకెళ్లే అతిపెద్ద పడవలు అంటే కైలోమైక్రాన్స్ అంటారు వాటిని. అవి రక్తంలో విపరీతంగా పేరుకుపోతాయి. ఎంతలా అంటే ఆ కొవ్వు వల్ల ప్యాంక్రియాస్కు రక్తప్రసరణ ఆగిపోయి తరచుగా తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్కు దారితీస్తుంది. వావ్, అంటే రక్తం నిండా కొవ్వు పేరుకుపోతుందన్నమాట. మరి అంత కొవ్వు ఉంటే ఆ చిన్న వయసులోనే గుండెపోటు లేదా అథ్రోస్క్లెరోసిస్ రాదా? ఇది వినడానికి చాలా ప్రమాదకరం అనిపిస్తుంది. అదే, ఇక్కడే ప్రకృతిలోని ఒక ఆశ్చర్యకరమైన లాజిక్ దాగి ఉంది. ఏంటది? రక్తం నిన్నా కొవ్వు ఉన్నప్పటికీ వీరికి చిన్న వయసులోనే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం సాధారణంగా ఉండదు. అదేంటి, ఎందుకు? ఎందుకంటే ఈ కైలోమైక్రాన్స్ అనేవి సైజులో చాలా పెద్దవి. అవి రక్తనాళాల గోడల లోపలికి చొచ్చుకుపోయేంత చిన్నవి కావు. అవి కేవలం హైవే మీద ట్రాఫిక్ జామ్ చేస్తాయి తప్ప రోడ్డును తవ్వి లోపలికి వెళ్లలేవు. ఓహో, సైజు పెద్దగా ఉండటం వల్ల గుండె సేఫ్ అన్నమాట. అవును, కాని ఈ కొవ్వుల అసమతుల్యత వేరే చోట తన ప్రభావాన్ని చూపిస్తుంది, ముఖ్యంగా చర్మం మీద. రైట్. మన రీసెర్చ్లో కూడా చర్మంపై వచ్చే సంకేతాల గురించి చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. శరీరంలో ట్రైగ్లిసరైడ్స్ బాగా పెరిగితే చర్మం మీద, ముఖ్యంగా వీపు మరియు పిరుదుల భాగంలో చిన్న చిన్న ఎర్రటి బుడిపెల్లాగా ఎరప్టివ్ షాంథోమాస్ వస్తాయని చదివాను. అవును. అదే కొలెస్ట్రాల్ పెరిగితే మోచేతులు, మడమల దగ్గర టెండన్స్, శాంథోమాస్ వస్తాయి కదా. కాని కొందరికి కనురెప్పల లోపల భాగంలో కూడా పసుపు రంగులో మచ్చలు కనిపిస్తుంటాయి. దానికి కారణమేమిటి? కనురెప్పల మీద వచ్చే పసుపు రంగు మచ్చలను జాంథెలాస్మాస్ అంటారు. ఇవి కేవలం పైపైన వచ్చే మచ్చలు కావు. మరింకేంటి? వాస్తవానికి చర్మం కింద మన రోగనిరోధక కణాలైన మ్యాక్రోఫేజెస్ కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ను మింగేసి అలా పసుపు రంగులో పేరుకుపోతాయి. వావ్, కణాలు కొవ్వును మింగేస్తాయా? అవును. వీటికి ప్రధాన కారణం కాలేయంలోని ఎల్డిఎల్ రిసెప్టార్లో లోపం ఉండటమే. కాలేయం రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ను లాక్కోవడానికి ఈ రిసెప్టార్లను వాడుతుంది. అవి పనిచేయనప్పుడు కొలెస్ట్రాల్ రక్తంలోనే ఉండిపోయి ఇలా చర్మం కింద చేరుతుంది. ఈ ప్రోటీన్ లోపాల గురించి మాట్లాడుతుంటే మన నోట్స్లో ఉన్న టైప్ 3 హైపర్లైపోప్రోటీనీమియా అనే కండిషన్ గుర్తొస్తుంది. రైట్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇది ApoE3 మరియు ApoE4 అనే నిర్దిష్టమైన ప్రోటీనుల్లో వచ్చే లోపం వల్ల వస్తుందని ఉంది కదా. దీనివల్ల అరచేతుల్లో పసుపు రంగు మచ్చలు వస్తాయట. ఇది మనం ఇందాక చెప్పుకున్న దానికంటే భిన్నమైందా? ఖచ్చితంగా భిన్నమైనదే. ఈ ఈ ప్రోటీన్లు అనేవి కొవ్వును మోసుకెళ్లే పడవలకు ఒక రకమైన అడ్రస్ ట్యాగ్స్ లాంటివి. ఓకే, అడ్రస్ ట్యాగ్స్. ఆ ట్యాగ్స్ సరిగ్గా ఉంటేనే కాలేయం వాటిని గుర్తించి లోపలికి తీసుకుంటుంది. ఎప్పుడైతే ఆ ట్యాగ్స్ పాడైపోతాయో కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిసరైడ్స్ రెండూ రక్తంలోనే ఉండిపోయి అమాంతం పెరిగిపోతాయి. అంటే లివర్ వాటిని గుర్తించలేదన్నమాట. అవును.
దీనివల్ల అరచేతుల్లో మచ్చలు రావడమే కాకుండా ఇవి కైలోమైక్రాన్స్ లాగా పెద్దవి కావు, చిన్నవి కాబట్టి చాలా త్వరగా రక్తనాళాలు మూసుకుపోయే అథెరోస్క్లెరోసిస్కు దారితీస్తాయి. అందుకే వీటికి సరైన మందులు వాడడం చాలా ముఖ్యం అనిపిస్తుంది. మన పేపర్స్లో ఎజెటమైబ్ మరియు PCSK9 ఇన్హిబిటర్స్ గురించి ప్రస్తావనుంది. అవును. ఈ ఎజెటమైబ్ అనేది మనం తిన్న ఆహారంలోని కొలెస్ట్రాల్ను మన ప్రేగులు గ్రహించకుండా అడ్డుకుంటుంది. అప్పుడు కాలేయానికి అవసరమైన కొలెస్ట్రాల్ అందదు కాబట్టి అది రక్తంలో ప్రవహిస్తున్న కొలెస్ట్రాల్ను లాక్కుంటుంది. కరెక్ట్. ఇది వింటుంటే కాలేయంలోని ఆ రిసెప్టార్లు చిన్న వాక్యూమ్ క్లీనర్స్ లాగా రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ను పీల్చుకుంటాయనిపిస్తుంది. ఆ వాక్యూమ్ క్లీనర్ ఉపమానం చాలా అద్భుతంగా ఉందండి. నిజానికి కాలేయం ఎప్పుడూ తన దగ్గర తగినంత కొలెస్ట్రాల్ ఉండేలా చూసుకుంటుంది. దానికి లోటు వచ్చినప్పుడు బయట రక్తంలో ఉన్నదాన్ని పీల్చుకోవడానికి ఎక్కువ వాక్యూమ్ క్లీనర్లను అంటే రిసెప్టార్లను తన ఉపరితలంపైకి పంపుతుంది. వావ్, భలే మెకానిజం కదా! అవును. ఇక PCSK9 ఇన్హిబిటర్స్ విషయానికొస్తే సహజంగానే మన కాలేయం PCSK9 అనే ఒక ప్రోటీన్ను ఉత్పత్తి చేస్తుంది. దీని పని ఏంటంటే పాతబడిపోయిన వాక్యూమ్ క్లీనర్లను నాశనం చేయడం. ఓకే. కానీ మనం ఇచ్చే ఈ మందులు ఆ ప్రోటీన్ను ఆపేస్తాయి. దాంతో ఆ వాక్యూమ్ క్లీనర్లు నాశనం కాకుండా ఎక్కువ కాలం బతికి ఉండి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ను ఇంకా ఎక్కువగా పీల్చుకుంటాయి. ఇది చాలా లాజికల్గా ఉంది. కానీ ఇక్కడే నాకు పెద్ద సందేహం అండి. చెప్పండి. బైల్ యాసిడ్ బైండింగ్ రెజిన్స్ అనే మందులున్నాయి. ఇవి కూడా కొలెస్ట్రాల్ను తగ్గించడానికే వాడతారు. ఈ మందులు కాలేయంలోని కొలెస్ట్రాల్ను కొత్త బైల్ యాసిడ్స్ తయారీకి మళ్లించి తద్వారా LDL కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి కదా? అవును. కాని విచిత్రంగా ఇవి ట్రైగ్లిసరైడ్స్ను ఎందుకు పెంచుతాయి? ఒకవైపు చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తూనే ఇంకోవైపు మన శరీరం ఇంకో సమస్యను ఎందుకు సృష్టిస్తుంది? ఇక్కడే మన శరీరం ఎంత సున్నితంగా స్పందిస్తుందో అర్థమవుతోంది. ఏం జరుగుతుందంటే ఈ బైల్ యాసిడ్ రెజిన్స్ వాడినప్పుడు అవి ప్రేగుల్లో ఉన్న బైల్ యాసిడ్స్ను బంధించి మల విసర్జన ద్వారా బయటకు పంపేస్తాయి. ఓకే. ప్రారంభిస్తుంది. ఈ ప్రాసెస్లో తన సొంత కొలెస్ట్రాల్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ మీరు చెప్పిన ఆ వ్యాక్యూమ్ క్లీనర్లని పెంచుకుని రక్తంలోని LDLని లాక్కుంటుంది. ఇక్కడ వరకు అంతా బానే ఉంది. మరి ప్రాబ్లం ఎక్కడొస్తుంది? ప్రాబ్లం ఏంటంటే కాలేయం ఇంత వేగంగా పనిచేస్తున్నప్పుడు ఒక దుష్ప్రభావంగా అది VLDL అనే మరో రకమైన కొవ్వు కణాలను అధికంగా ఉత్పత్తి చేస్తుంది. ఈ కణాల్లో ట్రైగ్లిజరైడ్స్ దట్టంగా నిండుంటాయి. వావ్! అంటే ఒక లోటును పుర్చబోయి లివర్ ఓవర్ డ్రైవ్లోకెళ్ళిపోతుందన్నమాట. కరెక్ట్. అందుకే ఈ మందులు వాడేవారికి హైపర్ ట్రైగ్లిజరిడీమియా వచ్చే ప్రమాదముంది. సో రక్తంలో రవాణా అయ్యే ఈ కొవ్వుల గురించి ఒక స్పష్టత వచ్చింది. కానీ ఈ కొవ్వు కేవలం రక్తంలోనే ఉండదు కదా, మన కణాల్లో నిల్వ ఉంటుంది. అవును. ముఖ్యంగా బరువు తగ్గడం గురించి మనం చూసే ఆర్టికల్స్ అన్నీ సంకల్ప బలం అంటే విల్ పవర్ గురించి మాట్లాడతాయి. కానీ మన మెడికల్ సోర్సెస్ మాత్రం బరువు తగ్గడమనేది సంకల్పం కాదని, అది పూర్తిగా హార్మోన్ల చేతిలో బందీ అయి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. 100% నిజం. ముఖ్యంగా ఈ విసరల్ ఒబేసిటీ గురించి చెప్పండి. ఆ నడుము చుట్టూ పేరుకునే కొవ్వును విసరల్ ఒబేసిటీ అంటారు. నడుము చుట్టుకొలత ద్వారా దీన్ని కొలుస్తారు. ఇది చర్మం కింద ఉండే మామూలు కొవ్వు కాదు. మరి ఇది అంతర్గత అవయవాల చుట్టూ పేరుకునే అత్యంత ప్రమాదకరమైన కొవ్వు. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్కు చాలా ముఖ్యమైన సూచిక. అంటే మన కణాలు ఇన్సులిన్కు సరిగ్గా స్పందించవు. తద్వారా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. మరి మనం ఆకలితో ఉన్నప్పుడు లేదా కఠినమైన డైటింగ్ చేసినప్పుడు ఈ కొవ్వు ఎలా కరుగుతుంది? ఒక వ్యక్తి ఉపవాసం ఉన్నప్పుడు లేదా తీవ్రమైన క్యాలరీల కొరత ఏర్పడినప్పుడు మన కొవ్వు కణజాలంలో హార్మోన్ సెన్సిటివ్ లైపేజ్ అనే ఎంజైమ్ నిద్రలేస్తుంది. ఓకే, అదేం చేస్తుంది? ఇది ఒక కత్తెర లాంటిది. అక్కడ నిల్వ ఉన్న ట్రైగ్లిసరైడ్స్ను ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ మరియు గ్లిసరాల్గా విడగొడుతుంది. ఆ తర్వాత కాలేయం మరియు కిడ్నీలు ఆ గ్లిసరాల్ను తీసుకొని గ్లూకోనియోజెనిసిస్ అనే ప్రక్రియ ద్వారా మన మెదడుకు అవసరమైన గ్లూకోజ్ను తయారుచేస్తాయి. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. మన శరీరంలో ఆకలిని నియంత్రించే హార్మోన్ల మధ్య ఎప్పుడూ ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంటుంది కదా? ఖచ్చితంగా. మన రీసెర్చ్ ప్రకారం గ్రెలిన్ అనే హార్మోన్ తినాలి, ఆకలి వేస్తుంది అని సిగ్నల్ ఇస్తుంది. ఇంకోవైపు లెప్టిన్ మరియు ఇన్సులిన్ మెదడుకు ఇక చాలు, కడుపు నిండింది అని చెప్తాయి. అవును. అంటే ఈ లెప్టిన్ మరియు గ్రెలిన్ అనేవి మన శరీరానికి ఒక బ్రేక్ మరియు యాక్సిలరేటర్ లాంటివి.
మనం డైటింగ్ మొదలుపెట్టగానే బ్రేకులు అయిన లెప్టిన్ పడిపోయి యాక్సిలరేటర్ అయిన గ్రెలిన్ అమాంతం పెరిగిపోతుంది కదా. అవునండి. అందుకే డైటింగ్తో బరువు తగ్గడం కంటే ఆ తగ్గిన బరువును నెలల తరబడి అలాగే మెయింటైన్ చేయడం చాలా కష్టమనిపిస్తుంది. ఆ యాక్సిలరేటర్ మరియు బ్రేక్ అనాలజీ ఈ ప్రక్రియను పర్ఫెక్ట్గా వివరిస్తుంది. శరీరం తన బరువును ఎప్పుడు ఒక స్థిరమైన పాయింట్ దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. మనం డైటింగ్ చేసినప్పుడు ఆ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. రైట్. అప్పుడు ఆకలిని నియంత్రించడానికి కొందరు ఫెంటర్మిన్ లాంటి మందులు వాడతారు. ఇవి కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపించి నొరెపినెఫ్రిన్ విడుదలను పెంచుతాయి. దాంతో మెదడుకు కడుపు నిండిన భావన కలుగుతుంది, ఆకలి వేయదు. కానీ ఆ మందులు తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తాయి కదా. మందు ఆపేగానే బరువు ఎక్కడిదక్కడే మళ్ళీ పెరిగిపోతోంది. అలాంటప్పుడు అసలు వాటిని వాడడం వెనుక ఉన్న లాజిక్ ఏమిటి? శరీరం ఎందుకు అంతలా రియాక్ట్ అవుతోంది? దీన్ని మనం మానవ పరిణామక్రమం అంటే ఎవల్యూషన్ అనే పెద్ద చిత్రంతో అనుసంధానించి చూడాలి. వేల ఏళ్ల క్రితం మానవులకు ఎప్పుడూ ఆహారం దొరికేది కాదు కదా. అవును, వేటగాళ్ల కాలంలో. క్యాలరీల కొరత ఏర్పడితే మెదడు దాన్ని ఒక ఫ్యాషన్ డైట్ లాగా చూడదు. అదొక ప్రాణాపాయం, ఒక ఆకలి చావు లేదా స్టార్వేషన్ థ్రెట్ లాగా పరిగణిస్తుంది. ఓహో. ఫెంటోమెన్ లాంటి మందులు కేవలం సిగ్నల్స్ను బ్లాక్ చేసి మెదడును తాత్కాలికంగా మోసం చేస్తాయి. కానీ లోపల క్యాలరీలు తగ్గుతున్నాయన్న నిజం శరీరానికి తెలుసు. రైట్. అందుకే మందు ఆపగానే కోల్పోయిన ఆ శక్తిని తిరిగి భర్తీ చేసుకోవడానికి మెదడు సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోయి ఇంతకుముందు కంటే రెట్టింపు ఆకలిని ప్రేరేపిస్తుంది. అంటే శరీరం క్యాలరీల కొరతను ఒక పెద్ద ఎమర్జెన్సీలాగా భావిస్తుందన్నమాట. అయితే ఈ ఎమర్జెన్సీ భావన కేవలం ఆకలిని మాత్రమే పెంచదు. శక్తిని ఆదా చేయడానికి మన పునరుత్పత్తి వ్యవస్థను కూడా ఎలా షట్డౌన్ చేస్తుందో మన సోర్సెస్ వివరిస్తున్నాయి. కరెక్ట్. దీన్ని ఫంక్షనల్ హైపోథాలమిక్ అమెనోరియా అంటారు. ఇక్కడ హైపోథాలమస్ నుండి వచ్చే జిఎన్ఆర్హెచ్ సిగ్నల్స్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం కదా. అవునండి. ఎవరైనా తీవ్రమైన వ్యాయామం చేసినప్పుడు, అకస్మాత్తుగా బరువు తగ్గినప్పుడు, లేదా ఎనోరెక్సియా నర్వోసా లాంటి ఈటింగ్ డిజార్డర్స్ ఉన్నప్పుడు ఇది వస్తుంది. ఎనోరెక్సియా అంటే విపరీతమైన డైటింగ్ కదా. అవును. అనోరెక్సియా ఉన్నవారిలో శరీరాకృతిపై విపరీతమైన అపోహలు ఉంటాయి. వాళ్ళు ఆహారం తీసుకోరు, పైగా శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవడానికి వారి చర్మంపై లానుగో అనబడే సన్నని వెంట్రుకలు కూడా మొలుస్తాయి. వావ్, శరీరం అలా రియాక్ట్ అవుతుందా? అవును. ఈ తీవ్రమైన శక్తి కొరతను మెదడులోని హైపోథాలమస్ పసిగడుతుంది. కొత్త జీవికి జన్మనివ్వడానికి చాలా శక్తి కావాలి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు కాబట్టి అది జిఎన్ఆర్హెచ్ను పల్సేటిల్ అంటే లయబద్ధంగా విడుదల చేయడం ఆపేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? ఫలితంగా పిట్యూటరీ గ్రంథి నుండి ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్ తగ్గిపోయి చివరికి ఈస్ట్రోజన్ లెవెల్స్ పడిపోతాయి. పునరుత్పత్తి వ్యవస్థ పూర్తిగా నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది. ఇది చదువుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఈ జిఎన్ఆర్హెచ్ అనేది ఒక ఆర్కెస్ట్రా కండక్టర్ లాంటిది కదా. భలే పోలిక. కండక్టర్ తన చేతులను రిథమిక్గా లయబద్ధంగా ఊపితేనే వాయిద్యకారుల నుండి అందమైన సంగీతం వస్తుంది. అదే కండక్టర్ తన చేతులను గాలిలో అలాగే కదపకుండా స్థిరంగా పెట్టి ఉంచితే వాయిద్యకారులు అయోమయానికి గురై సంగీతం ఆపేస్తారు కదా. ఈ పల్సేటైల్ రిథం అనేది అంత ముఖ్యమా? ఆర్కెస్ట్రా అనాలజీ 100% కరెక్ట్. వైద్య విధానంలో కూడా ఈ రిథంనే వాడుకుంటారు. ఒకవేళ ఎవరికైనా సంతానలేమి లేదా ఇన్ఫర్టిలిటీ సమస్య ఉంటే వారికి బయట నుండి జిఎన్ఆర్హెచ్ను అదే లయబద్ధమైన పద్ధతిలో ఇస్తారు. అప్పుడు సిస్టమ్ ఆల్ అవుతుంది. కానీ అదే హార్మోన్ను నిరంతరాయంగా అంటే కాన్స్టెంట్గా ఇస్తే అది మొత్తం పునరుత్పత్తి వ్యవస్థను ఆపేస్తుంది. మీరన్నట్లు కండక్టర్ చేతులు కదపకుండా ఉంచినట్లన్నమాట. ఓహో, అంటే ఈ కాన్స్టెంట్ పద్ధతిని మనం ఒక ఆయుధంగా కూడా వాడుకోవచ్చా? అవును, వాడుకోవచ్చు. ఎందుకంటే మన నోట్స్లో ల్యూప్రోలైడ్ అనే మందు గురించుంది. దీన్ని ప్రోస్టేట్ క్యాన్సర్ లాంటి హార్మోన్ల మీద ఆధారపడే క్యాన్సర్ల ట్రీట్మెంట్లో వాడతారు. అవును. ఈ మందు ఇచ్చినప్పుడు మొదట్లో అది కండక్టర్లాగా ఉండి పిట్యూటరీ గ్రంథి నుండి ఎల్హెచ్ని అమాంతం పెంచుతుంది, టెస్టోస్టెరాన్ పెరుగుతుంది. కానీ నిరంతరాయంగా ఆ సిగ్నల్ వెళ్లడం వల్ల రిసెప్టార్లన్నీ అలసిపోయి డౌన్ రెగ్యులేషన్ జరిగి మొత్తం సిస్టమ్ షట్ డౌన్ అవుతుంది కదా. కరెక్ట్. ఆ తర్వాత టెస్టోస్టెరాన్ పూర్తిగా పడిపోతుంది. సర్జరీ చేసి వృషణాలను తీసేసినంత ప్రభావం ఉంటుంది. అయితే దీనివల్ల ఎముకల నష్టం జరిగి ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదం కూడా ఉందని చదివాను. అది ఆ మందుల వల్ల వచ్చే తప్పనిసరి పరిస్థితండి. టెస్టోస్టిరాన్ ఎముకల పటుత్వానికి కూడా చాలా అవసరం. అది అకస్మాత్తుగా పడిపోయినప్పుడు ఎముకలు గుల్లబార్తాయి. ఓకే, అర్థమైంది.
ఇక ఈ న్యూరాన్ల ప్రయాణంలో ఇంకో విచిత్రమైన సమస్య ఉంది, అదే కాల్మాన్ సిండ్రోమ్. పిండం దశలో ఈ జీఎన్ఆర్హెచ్ న్యూరాన్లు ఆల్ఫాక్టరీ ప్లాకోడ్ అనబడే వాసనను పసిగట్టే ప్రదేశం నుండి పుట్టి హైపోథాలమస్లోకి ప్రయాణించాలి. అంటే ముక్కు దగ్గర నుంచి బ్రెయిన్లోకి వెళ్లాలన్నమాట. అవును, కానీ ఈ సిండ్రోమ్ ఉన్నవారిలో ఆ వలస జరగదు. అందుకే వారికి వాసన తెలియదు, మరియు ఈ న్యూరాన్లు లేకపోవడం వల్ల ప్యూబర్టీ రావడం కూడా చాలా ఆలస్యమవుతుంది. వావ్! అంటే మెదడులోని రెండు వేర్వేరు వ్యవస్థలు పిండం దశలో ఒకేచోట ముడిపడి ఉన్నాయన్నమాట. భలే విచిత్రంగా ఉంది. అవును, ఇదొక అద్భుతం. ఇంకోవైపు దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితి కూడా ఉంది కదా, ఇడియోపథిక్ ప్రికోషియస్ ప్యూబర్టీ. రైట్. ఇందులో పిల్లల వయసు కంటే ముందుగానే ఆ పల్సేటిల్ విడుదల మొదలవుతుంది. దీనివల్ల ఈస్ట్రోజెన్ పెరిగి పిల్లలు అకస్మాత్తుగా ఎత్తు పెరుగుతారు. కాని ఇక్కడే ఒక విచారకరమైన విషయముంది కదా. అవునండి, ఈస్ట్రోజెన్ ఎముకలను వేగంగా పెంచడమే కాదు, ఆ ఎముకల చివరన ఉండే గ్రోత్ ప్లేట్స్ను చాలా త్వరగా మూసుకుపోయేలా చేస్తుంది. అయ్యో! అందుకే వీరికి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే చిన్నప్పుడు అందరికంటే ఎత్తుగా ఉన్నా పెద్దయ్యాక మాత్రం సాధారణం కంటే పొట్టిగా ఉండిపోతారు. వావ్! అందుకే హార్మోనల్ టైమింగ్ అనేది చాలా ముఖ్యం. సరే, మెదడు ఎలా కమాండ్స్ ఇస్తుందో తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ కమాండ్స్ అందుకునే పునరుత్పత్తి అవయవాలు ఎలా స్పందిస్తాయో చూద్దాం. ముఖ్యంగా టెస్టోస్టిరాన్ మరియు ఈస్ట్రోజన్ మధ్య ఉన్న సంబంధం. తప్పకుండా. మన శరీరంలో ఎప్పుడూ ఒక ఫీడ్బ్యాక్ లూప్ పనిచేస్తుంటుంది. పిట్యూటరీ నుండి వచ్చే ఎల్హెచ్ వృషణాలలోని లేడిగ్ కణాలను ప్రేరేపించి టెస్టోస్టిరాన్ను ఉత్పత్తి చేస్తుంది. ఓకే. అలాగే ఎఫ్ఎస్హెచ్ సెర్టోలీ కణాలను ప్రేరేపించి వీర్య కణాల ఉత్పత్తిని పెంచి ఇన్హిబిన్ బి అనే ప్రోటీన్ను విడుదల చేస్తోంది. ఈ టెస్టోస్టిరాన్ మరియు ఇన్హిబిన్ బి తిరిగి మెదడుకు వెళ్లి ఇక చాలు, ప్రొడక్షన్ ఆపండి అని సిగ్నల్ ఇస్తాయి. ఈ ఫీడ్బ్యాక్ సిస్టమ్ గురించి చదువుతున్నప్పుడు నాకు క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ గురించి ఒక డౌట్ వచ్చింది. వీరికి జన్యుపరంగా ఒక అదనపు ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది కదా, వృషణాలు సరిగ్గా పనిచేయవు కాబట్టి టెస్టోస్టిరోన్ ఉత్పత్తి పడిపోతుంది. అవును. అప్పుడు మెదడుకు ఇక చాలు అని చెప్పే సిగ్నల్ వెళ్ళదు. దాంతో మెదడు ఇంకా గట్టిగా అరుస్తూ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్లను విపరీతంగా పెంచేస్తోంది. దీన్నే ప్రైమరీ హైపోగొనాడిజం అంటారు కదా. కరెక్ట్గా చెప్పారు. దీనివల్ల వీరికి పొడవైన కాళ్ళు, చిన్న వృషణాలుంటాయి, వీర్యకణాలు ఉత్పత్తి కావు, మరియు గైమీకోమాస్టియా అంటే పురుషులలో రొమ్ము కణజాలం పెరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి కదా. అవును, ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే ఆ లక్షణాలు వస్తాయి. ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఒకవేళ క్యాన్సర్ లేదా గాయం వల్ల ఒక వృషణం తొలగిస్తే వెంటనే రక్తంలో టెస్టాస్టిరాన్ సగానికి పడిపోతుంది కదా. రైట్. మరప్పుడేమవుతుంది? ఆ తగ్గుదలను పసిగట్టిన పిట్యూటరీ గ్రంథి విపరీతంగా ఎల్హెచ్ను రిలీజ్ చేస్తుంది. ఆ అదనపు ఎల్హెచ్ సిగ్నల్స్ వల్ల మిగిలిన ఉన్న రెండో వృషణం తన సైజును, సామర్థ్యాన్ని పెంచుకుని ఎక్కువ టెస్టాస్టిరాన్ను ఉత్పత్తి చేస్తుంది. ఓహో, కాంపెన్సేట్ చేస్తుందన్నమాట. అవును, అందుకే వీరికి లిబిడో, అంగస్తంభన లాంటివి సాధారణంగానే ఉంటాయి, కాని వీర్యకణాల సంఖ్య మాత్రం తగ్గే అవకాశం ఉంది. మరి మన శరీరంలో తగినంత టెస్టోస్టెరాన్ ఉన్నప్పటికీ బాడీ బిల్డింగ్ కోసం బయట నుండి ఎక్స్ట్రా తీసుకునేవారి పరిస్థితి ఏమిటి? దీన్ని అబ్యూస్ చేస్తే వారి శరీరం ఆ అదనపు హార్మోన్ను చూసి తనంతట తాను ఉత్పత్తి చేయడం పూర్తిగా ఆపేస్తోంది గదా. ఖచ్చితంగా. దాంతో వృషణాలు కుంచుకుపోతాయి. అంతేకాదు, రక్తం చిక్కబడిపోయి ఎర్ర రక్త కణాలు విపరీతంగా పెరిగిపోయి రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా ఉంది. చాలా రిస్క్ అది. మరియు ఆ అదనపు టెస్టోస్టెరాన్ ఎరోమటేజ్ అనే ఎంజైమ్ ద్వారా ఈస్ట్రాడియాల్గా మారి మగవారిలో రొమ్ము కణజాలం పెరగడానికి కూడా దారితీస్తుంది అని మన సోర్సెస్ చెప్తున్నాయి. ఇది మగవారిలోనే కాదు, మహిళలు ఈ స్టెరాయిడ్స్ వాడితే మరింత తీవ్రమైన దుష్ప్రభావాలొస్తాయి. విరిలైజేషన్ జరుగుతుంది. అంటే పురుష లక్షణాలు రావడం మొదలవుతుంది. అంటే ముఖం మీద రోమాలు లాంటివి కదా. అవును, ముఖంపై దట్టంగా రోమాలు పెరగడం, తీవ్రమైన ముటిములు వస్తాయి. ఇక మెడికల్ ట్రీట్మెంట్ కోసం వాడే టెస్టోస్టిరాన్ థెరపీలో కూడా హెమటోక్రిట్ను తరచుగా మానిటర్ చేయాలి. అప్పుడప్పుడు పిఎస్ఏ లెవెల్స్ కూడా పెరిగి ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ ఉందా అని చెక్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు గైనకోమాస్ట్రియా గురించి చెప్పారు కాబట్టి ఒక విషయం. టీనేజ్లో అంటే ప్యూబర్టీ సమయంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల అబ్బాయిలలో ఇది రావడం సహజమే కదా. దానంతట అదే తగ్గిపోతుంది. అవును. కానీ మన నోట్స్లో ఉన్న వార్నింగ్ ఏంటంటే
ఒకవేళ అది మిడ్ ప్యూబర్టీకి ముందు లేదా ఆ తర్వాత వచ్చినా 4 సెంటీమీటర్ల కంటే పెద్దగా ఉన్నా, వేగంగా పెరుగుతున్నా లేదా గైటర్ లాంటి లక్షణాలుంటే మాత్రం అది ప్రమాదకరం. ఖచ్చితంగా డాక్టర్ను సంప్రదించాలి. అది చాలా ముఖ్యమైన గమనికండి. అలాగే ప్రాస్టేట్ సమస్యల కోసం వాడే మందుల వల్ల కూడా హార్మోన్ల బ్యాలెన్స్ తప్పుతుంది. ఉదాహరణకు వయసు పైబడిన వారిలో వచ్చే బీపీహెచ్ కోసం ఫినాస్టెరాయిడ్ లాంటి 5-ఆల్ఫా రిడక్టేజ్ ఇన్హిబిటర్స్ వాడతారు. ఇవి టెస్టోస్టెరాన్ మార్పిడిని అడ్డుకుంటాయి. ఈ ఎంజైమ్ టెస్టోస్టిరాన్ను మరింత బలమైన డీహెచ్టీగా మారుస్తుంది కదా. మగ శిశువుల్లో బాహ్య జననేంద్రియాలు అభివృద్ధి చెందడానికి ఇదే కారణం. ఒకవేళ పుట్టుకతోనే ఎవరికైనా ఈ ఎంజైమ్ లోపిస్తే వారికి అంబిగ్యువస్ జెనిటేలియా ఉండి తర్వాత ప్యూబర్టీ వయసులో టెస్టోస్టిరాన్ పెరిగినప్పుడు మగవారిగా మారుతారని మనం చదివాం. మరి బీపీహెచ్ ఉన్నవారికి ఈ మందు వాడినప్పుడు ఏం జరుగుతుంది? ఆ బీపీహెచ్ ఉన్నవారికి ఫినాస్టెరాయిడ్ వాడినప్పుడు ఆ డీహెచ్టీ తయారీ ఆగిపోతుంది. దానివల్ల పెరిగిన ప్రాస్టేట్ సైజ్ తగ్గుతుంది. మూత్ర విసర్జన సాఫీగా జరుగుతుంది. ఇదొక లాభం. మరి సైడ్ ఎఫెక్ట్ ఏంటి? అక్కడ మారకుండా మిగిలిపోయిన టెస్టోస్టిరాన్ అంతా ఏమవుతుంది? అది అరోమేటేజ్ ఎంజైమ్ ద్వారా ఈస్ట్రోజెన్గా మారిపోతుంది. అందుకే ఈ మందులు వాడేవారిలో గైనకోమాస్టియా రావచ్చు. అంతేకాదు, డీహెచ్టీ తగ్గటం వల్ల లిబిడో తగ్గటం, అంగస్తంభన సమస్యలు కూడా వస్తాయి. ఇదొక చైన్ రియాక్షన్ లాగా ఉంది. నాకు కూడా అనిపిస్తోంది, ఈ అరోమేటేజ్ ఎంజైమ్ అనేది ఒక కరెన్సీ ఎక్స్చేంజ్ లాంటిది గదా. మగవారిలో ఎక్కువైన టెస్టోస్టిరాన్ అనే కరెన్సీని తీసుకుని తన కౌంటర్లో దాన్ని ఈస్ట్రోజెన్ అనే కరెన్సీగా మార్చేస్తుంది. ఈ మార్పిడిని ఆపడానికే క్యాన్సర్ ట్రీట్మెంట్లో అనాస్ట్రోజోల్, లెట్రోజోల్ లాంటి ఇన్హిబిటర్స్ వాడతారు. ముఖ్యంగా ఈస్ట్రోజెన్ ఉంటేనే పెరిగే బ్రెస్ట్ క్యాన్సర్లో అసలు ఆ ఈస్ట్రోజెన్ తయారీనే ఆపేయడానికి ఇవి చాలా కీలకం. ఆ కరెన్సీ ఎక్స్చేంజ్ పోలిక ఎంజైమ్ పనితీరుకు పర్ఫెక్ట్ అండి. అయితే బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో వీటితో పాటుగా సెలెక్టివ్ ఈస్ట్రోజెన్ రిసెప్టార్ మాడ్యులేటర్స్ అంటే టామోక్సిఫెన్, రాలాక్సిఫెన్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. వీటి గురించే నేను అడగాలి. ఇవి రిసెప్టార్స్ దగ్గర నేరుగా ఈస్ట్రోజన్తో పోటీ పడతాయి. ఇక్కడే నాకు బాగా ఆశ్చర్యం కలిగించిన విషయం ఒకటుంది. ఇవి చాలా విచిత్రమైన మందులు కదా. ఇవి ఒక అవయవంలో స్నేహితుడిగా మరో అవయవంలో శత్రువుగా ప్రవర్తిస్తాయి. అవును. ఉదాహరణకు టమాక్సిఫెన్ రొమ్ములో ఈస్ట్రోజెన్ను అడ్డుకుంటుంది. కానీ అదే టమాక్సిఫెన్ గర్భాశయంలోకి వెళ్లగానే ఈస్ట్రోజెన్ లాగానే పనిచేసి కణాలను పెంచి ఎండోమెట్రియల్ క్యాన్సర్కు దారితీయవచ్చు. కరెక్ట్. అలాగే రిలాక్సిఫెన్ ఎముకల్లో స్నేహితుడిలా పనిచేసి ఆస్టియోపోరోసిస్ను ఆపుతుంది. కాని గర్భనిరోధక మాత్రల లాగానే ఇది సిరల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. ఒకే మందు రెండు వేరువేరు అవయవాల్లో ఎందుకిలా ప్రవర్తిస్తుంది? ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఇది అర్థం చేసుకోవాలంటే మనం తాళం మరియు తాళం చెవి, కీ అండ్ లాక్ ఉదాహరణను తీసుకోవాలి. ఓకే. ఈ మందులు శరీరమంతటా ఒకేలా పనిచెయ్యవో, ఎందుకంటే ఆయా అవయవాల్లో ఉండే టిష్యూ స్పెసిఫిక్ రిసెప్టార్స్ నిర్మాణం అంటే తాళం కప్పల ఆకారం వేరువేరుగా ఉంటుంది. అర్థమవుతోంది. అవును. టామోక్సిఫెన్ అనే తాళం చెవి రొమ్ము కణజాలంలోని తాళంలో పడుతుంది, కానీ దాన్ని తెరవలేదు. పైగా అందులోనే ఇరుక్కుపోయి అసలు ఈస్ట్రోజన్ లోపలికి రాకుండా బ్లాక్ చేస్తుంది. కానీ అదే తాళం చెవి గర్భాశయంలో ఉన్న తాళంలో పెట్టినప్పుడు ఆ తాళం డిజైన్ కొద్దిగా వేరుగా ఉండటం వల్ల ఇది సునాయాసంగా తిరిగిపోయి తలుపులు తెరుచుకుంటాయి, కణాలు పెరగడం మొదలవుతాయి. వావ్! ఆ లాక్ అండ్ కీ డిజైన్ వల్ల ఇంత తేడా వస్తుందన్నమాట. చాలా బాగా చెప్పారు. ఇక మహిళల ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడుతూ మన సోర్సెస్లో ఉన్న పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటే పీసీఓఎస్ గురించి కూడా చెప్పాలి. అవును, ఇది చాలా కామన్ కండిషన్. ముఖంపై అవాంఛిత రోమాలు రావడానికి అత్యంత సాధారణ కారణం ఇదే కదా. దీన్ని కంట్రోల్ చేయడానికి ఓసీపీస్ వాడతారు. ఇవి పిట్యూటరీ నుండి వస్తున్న ఎల్హెచ్ విడుదలను తగ్గించి ఓవరీస్లో ఉత్పత్తి అవుతున్న ఆండ్రోజన్స్ను అడ్డుకుంటాయి. అలాగే మహిళల్లో వచ్చే మరో ముఖ్యమైన మార్పు మెనోపాజ్. దీని సగటు వయస్సు 51 సంవత్సరాలుగా గుర్తిస్తారు. ఒక మహిళకు 12 నెలలపాటు వరుసగా ఋతుక్రమం రాకపోతే దీన్ని నిర్ధారిస్తారు. అప్పుడు హార్మోన్లు ఎలా మారుతాయి? ఓవరీస్ పనితీరు తగ్గిపోయి ఈస్ట్రోజెన్ పడిపోతుంది. ఆ ఈస్ట్రోజెన్ లేకపోవడం వల్ల మనం ఇందాక మాట్లాడుకున్న ఫీడ్బ్యాక్ సిస్టమ్ ద్వారా పిట్యూటరీ గ్రంథి విపరీతంగా ఎఫ్ఎస్హెచ్ను ఉత్పత్తి చేస్తుంది. క్లినికల్గా ఆ పెరిగిన ఎఫ్ఎస్హెచ్ లెవెల్స్ ద్వారానే మెనోపాజ్ను కన్ఫర్మ్ చేస్తారు.
ఆ హార్మోన్ల మార్పులే ఎముకల పటుత్వాన్ని తగ్గించడం నుండి ఎన్నో ఇతర లక్షణాలకు కారణమవుతాయి. సో ఇదంతా చూస్తుంటే అసలు అర్థమేమిటి? మన శరీరంలోని కొలెస్ట్రాల్ రవాణా వ్యవస్థ, క్యాలరీల కొరతను ప్రాణాపాయంగా పసిగట్టే మెదడు తీరు, పునరుత్పత్తి హార్మోన్ల మధ్య ఉన్న అత్యంత సున్నితమైన సమతుల్యత, వీటన్నిటి వెనుక మనం ఊహించలేనంత అద్భుతమైన నెట్వర్క్ ఉంది. అవును. మనం వాడే మందులు ఆ నెట్వర్క్లో ఒకచోట దారాన్ని లాగితే ఊహించిన మరోచోట ముడిపడుతుంది కదా. ప్రతి చర్యకు ఖచ్చితమైన ప్రతిచర్య ఉంటుంది. అవునండి. మనం శరీరాన్ని వేరువేరు భాగాల కలయికలా కాకుండా ప్రతి కణం ఒకదానితో ఒకటి మాట్లాడుకునే ఒక సంక్లిష్టమైన ఈకోసిస్టమ్ లాగా చూడటం అలవాటు చేసుకోవాలి. అప్పుడే ఈ మందులు మరియు వ్యాధుల వెనుకున్న అసలు కారణాలు అర్థమవుతాయి. అబ్జల్యూట్లీ. మనం ఇందాక ఒక విషయం మాట్లాడుకున్నాం. ఉపవాసం ఉన్నప్పుడు కొవ్వు కణాలు లైపేజ్ ఎంజైమ్ వాడి కరిగిపోయి శక్తినిస్తాయి, ఆకలిని నియంత్రిస్తాయి అని. కరెక్ట్. దీన్ని బట్టి చూస్తే మన శరీరంలోని కొవ్వు అనేది కేవలం మనం దాచుకున్న శక్తి నిలువ మాత్రమే కాదు కదా. అది నేరుగా మెదడుతో, హార్మోన్లతో నిరంతరం మాట్లాడుకునే మన శరీరంలోనే అత్యంత పెద్ద ఎండోక్రైన్ అవయవం అని మనం ఎందుకు ఊహించకూడదు? ఆ, అది నిజమే. బహుశా మన నడుము చుట్టూ ఉన్న ఆ కొవ్వు కేవలం ఒక బరువు మాత్రమే కాదు, మనం ఊహించని ఇంకెన్ని వందల సిగ్నల్స్ను నిశ్శబ్దంగా మన మెదడుకు పంపుతుందో కదా. ఆలోచించండి. వింటూనే ఉండండి. మరో అద్భుతమైన లోతైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.